శ్రీమాత్రే నమః. సోమవతి అమావాస్య రోజు అద్భుత యోగాలు. ఈ పనులు చేస్తే తిరుగులేదు. ఈ ఏడాది జ్యేష్ఠ అమావాస్య జూన్ 15 సోమవారం వచ్చింది. ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య రోజు అరుదైన గ్రహాల సంయోగం, సర్వసిద్ధి యోగం కలిసి వస్తున్నాయి. ఈ రోజున పితృతర్పణాలు, రావి చెట్టు పూజలు చేయడం వల్ల విశిష్ట ఫలితాలు లభిస్తాయి. హిందూ సాంప్రదాయంలో అమావాస్యకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోనూ సోమవారం వస్తే అమావాస్యను సోమవతి అమావాస్యగా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది జూన్ 15 జ్యేష్ఠ అమావాస్య సోమవతి అమావాస్య రానున్నది. ఈ రోజున పూజలు, దాన ధర్మాలు, పితృతర్పణాలు విశిష్ట శక్తి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ఈసారి రాబోయే సోమవతి అమావాస్య మరెంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ రోజున ఆకాశంలో అరుదైన గ్రహాలు కూటమి, శుభయోగాలు ఒక్కసారి కలిసి రావడం వల్ల ఈ ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఈ పవిత్ర ఘడియల వల్ల ఈ రోజున పదింతలు పెరుగుతుందని జ్యోతిష నిపుణులు పేర్కొంటున్నారు. అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. పంచాంగం ప్రకారం జూన్ 14వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల 14 నిమిషాలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. అంటే మరునాటి రోజు అంటే జూన్ 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల 46 నిమిషాల వరకు ఈ తిథి ఉంటుంది. శాస్త్ర నియమాల ప్రకారం సూర్యోదయ తిథి, ఉదయం తిథి ఆరాధన, వ్రతాలు, పూజలు నిర్వహిస్తారు. కాబట్టి జూన్ 15వ తేదీన సోమవతి అమావాస్య వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజు పవిత్ర స్నానాలు, పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. అద్భుతమైన గ్రహాల కూటమి. ఈసారి సోమవతి అమావాస్య రోజు విశ్వంలో గ్రహాల స్థితి అత్యంత సానుకూలంగా మారుతుంది అని ప్రముఖ జ్యోతిషులు చెబుతున్నారు. జ్యోతిషుల గణాల ప్రకారం ఈ రోజున కీలక గ్రహాలన్నీ స్వక్షేత్రంలో ఉచ్చ స్థితిలో సంచరిస్తాయి. మనసుకు కారకుడైన చంద్రుడు తన ఉచ్చ రాశి అయిన వృషభంలో ఉంటాడు. బుధుడు తన సొంత రాశి అయిన మిథునంలో, గురువు కర్కాటక రాశిలో, మంగళుడు మేషరాశిలో కొలువై ఉంటాడు. ఇంతటి అరుదైన గ్రహాల కలయిక వల్ల ఈ రోజు చేసే జపాలు, తాలకు అమితమైన పుణ్యఫలం లభిస్తుంది. మృగశిర నక్షత్రం శుభయోగాల కలయిక. సోమవతి అమావాస్య రోజున మృగశిర నక్షత్రం తోడు కానుంది. దీనితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదించే సర్వసిద్ధి యోగం, అమృత ఘడియలు తెచ్చే అమృత సిద్ధి యోగం కూడా ఒకే రోజు ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక సాధన చేసే వారికి, కొత్త పనులు ప్రారంభించే వారికి ఈ యోగాలు ఎంతో మేలు చేస్తాయి. ఈ శుభ తరుణంలో చేసే దాన ధర్మాలు వంశాభివృద్ధి కలుగుతాయని భక్తుల నమ్మకం. రావి చెట్టు పూజతో లక్ష్మీనారాయణ అనుగ్రహం. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. రావి చెట్టు మూలల్లో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రభాగంలో శివుడు కొలువై ఉంటారని పురాణాలు చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ కుటుంబ సౌభాగ్యం కోసం, భర్త ఆయు ఆరోగ్యాల కోసం ఈ రోజున రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసి 100 దారాన్ని కట్టడం వల్ల ఇంట్లోని దరిద్రం తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీక. పితృదేవతల ఆశీస్సులు. హిందూ ధర్మంలో అమావాస్య తిథికి పితృదేవతలకు అంకితం చేస్తారు. ఈ రోజు నదీ స్నానాలు ఆచరించి మన పూర్వీకులను తలుచుకుంటూ తిలా తర్పణాలు వదలడం వల్ల పితృదేవతల దోషాలు తొలగిపోతాయి. ఎవరైతే పితృపక్షంలో తర్పణాలు ఇవ్వలేకపోయారో వారు ఈ సోమవతి అమావాస్య నాడు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల వారికి పితృదేవతల శాంతించి సంతాన ప్రాప్తి, అఖండ విజయించవచ్చు. పితృదేవతల ఆశీర్వాదం లభిస్తాయి. శ్రీమాత్రే నమః.